నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి పాపాల్లో భాగం పంచుకున్న మరో మాజీ మంత్రి అరెస్ట్ అయ్యారు. ఆయన ఎవరో కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరులో ఆయన సృష్టించినటువంటి ప్రకృతి విధ్వంసానికి గాను, అలాగే అవినీతి అక్రమాలకు ఎట్టకేలకు 2 నెలల తర్వాత పోలీసులు ఆయన చేసి పట్టుకోవడం జరిగింది. మరి ఆయన అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయం గెలిచింది అంటూ హర్షం వ్యక్తమవుతోంది. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు పూర్వాపరాల గురించి, అలాగే ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, 2 నెలల తర్వాత పోలీసులు చేసి కాకాని గోవర్ధన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఈ 2 నెలల గ్యాప్లో కూడా పోలీసులకు చాలాసార్లు సవాళ్ళు విసిరారు. ఆయన పైన చాలా కేసులు కూడా ఉన్నాయి. కానీ అసలు క్వార్జీ తవ్వకానికి గోవర్ధన్ రెడ్డికి ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను ఎటువంటి సంబంధం లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో ఎవరి మాటల్లో నిజముందంటారు? మరి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ గురించి మీరేం చెప్తారు? కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. అంటే వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వెసులుబాటు కల్పిస్తున్నది. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, న్యాయ సహాయం కోసం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళండి అని రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. రాష్ట్ర పోలీసులు మీరు వెళ్ళండి, లీగల్ కోర్స్ ప్రకారం మీరు ఎట్లా చేయాలనుకుంటారో అట్లా చేయండి అని. వీళ్ళందరూ కూడా మనం మద్యం కుంభకోణం దగ్గర నుంచి క్వార్జీ కుంభకోణం వరకు మనం చూసాం కదా, అందరూ వెళ్తున్నారు, సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. సుప్రీంకోర్టు చెప్తున్నది వీళ్ళందరూ నేరస్తులే, తొందరగా అరెస్ట్ చేయండి అని చెప్తున్నది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పు చెయ్యకపోయినా అరెస్ట్ చేసే బ్యాచ్, అప్పుడున్న వాళ్ళందరూ కూడా అదే బ్యాచ్. ఇప్పుడు పలానా వాడు తప్పు చేశాడు, దోచుకున్నాడు అని తెలిసినా కానీ చట్ట ప్రకారం చట్టం ఎట్లా చెప్తే అట్లా విందాము అన్న ఉద్దేశంలో పనిచేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పుడు లేకపోతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ తిరుగుతున్నాడో అందరికీ తెలుసు. హైదరాబాదులో కూడా ఆటోల్లో ఎక్కి తిరిగాడు. అటు బెంగళూరు పోయింది తెలుసు, అటు కేరళ పోయింది తెలుసు, అంతా తెలుసు. లేకపోతే ఇమ్మీడియట్గా ఎట్ట పట్టుకుంటారు పోలీసులు? అందుకని ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే పూర్తి సమాచారం లేకుండా పోలీసులు ఏమి లేరు. లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అతనికి నిందితుడికి ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన దాకా ఊరుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కూడా ఈ కేసు మీద కన్విన్స్ అయ్యి తలకాయ ఊపిందో అప్పుడు ఇంకా ఫర్దర్ యాక్షన్ తీసుకోవటం మొదలుపెట్టారు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. మొత్తం అసలు ఆ వరదాపురం విలేజ్ మొత్తం తవ్వేశాడు. 240 ఎకరాలు. ఎన్ని వేల కోట్ల రూపాయలు కాజేశారో తెలియదు. ఎన్ని వేల కోట్ల రూపాయల క్వార్జీ ఖనిజాన్ని అక్కడి నుంచి తవ్వి తరలించారు. మొత్తం ఆ తవ్వకంలో కూడా పేలుళ్ళు విపరీతం, మామూలు ఇవన్నీ పెట్టడం, అవేవి పర్మిషన్లు లేకుండా ఇంత విధ్వంసం, పర్యావరణానికి విధ్వంసం. వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకోవటానికి వాళ్ళు డబ్బులు మామూలుగా మొన్న చూసాం కదా, గాలి జనార్దన్ రెడ్డి కేసు విన్నాం కదా, డిటో వేరే ఏంటి, అది బొగ్గు ఇది క్వార్జీ అంతే. ఇల్లీగల్, మొత్తం ఇల్లీగల్గా తవ్వటమే. అది ఏదో ఒక కంపెనీ లైసెన్సు రెన్యూవల్కి వస్తే దాన్ని పట్టుకొని క్వార్జీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నది, వాళ్ళకి రెన్యూ చేయడం ఎందుకు, మనమే టేక్ ఓవర్ చేద్దామని చేసిన పాపం ఇది. అంటే వీళ్ళు డేగల్లాగా కాచుకు కూర్చున్నారు చూడండి. మరి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దోచుకోవడమే వీళ్ళ పనిగా చేశారు. ఇప్పటి చివరికి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దొరికాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి టైంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాడు. వ్యవసాయం చేయరాని మంత్రి పదవి ఇస్తే క్వార్జీ దోచాడు. ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇంకా రాజకీయ భవిష్యత్తు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు కూడా ఉన్నాయి ఇతని మీద. ఇంకా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత
అప్పుడు మళ్ళీ మీరు డిబేట్ పెట్టి నన్ను పిలిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటో చూద్దాం. రైట్. అయితే డివిఎస్ గారు, కాకాని గోవర్ధన్ మీద కేసు నమోదైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు గమనిస్తూనే ఉండుంటారు రాజకీయాలు. చాలాసార్లు ఆయన పోలీసులకు సవాల్ విసరడం, మరి ఇప్పుడు వచ్చి నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయకపోతే ఆయన ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏముంది. అలాగే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం కూడా పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఎవరైతే పొలిటికల్గా కొంచెం యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగంగా జరిగినటువంటి అరెస్టే అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. సో దానిలో నిజమే ఉంటుందంటే ఇది రెడ్ బుక్ ప్రకటించిన తర్వాత జరిగిన అవినీత, దానికి ముందు జరిగిన అవినీత? ముందు జరిగిందే కదా. దానికి రెడ్ బుక్ ఏం సంబంధం? ఆయన పాదయాత్రలో ప్రకటించాడు రెడ్ బుక్ అనో ఏదో అన్నాడు. అది కూడా ఏంటి, నిబంధనలు అతిక్రమించినటువంటి అధికారులు, లేకపోతే ఇలా దోచేసినటువంటి నాయకులు, వీళ్ళందరూ భర్తం పడతాను, పేర్లు రాస్తున్నాను అన్నాడు. దానికన్నా ముందే కొట్టేసావుగా నువ్వు ఈ క్వాడ్జ్ అంతా కూడా. ఇవాళ ఏంటంటే నేరం చేసేటప్పుడు ఉండాలి ఈ భయం, ఏది అవినీతికి పాల్పడేటప్పుడు ఉండాలి ఈ భయం. ఇవాళ పోలీసులు ఎతుకుతున్నారనో లేకపోతే పరారైపోవటం. అసలు ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అసలు ఇతని మీద ఉన్న పాత కేసులు సుప్రీంకోర్టుకి చెప్పలేదంట. ఉద్దేశపూర్వకంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఉన్న కేసులు దాచిపెట్టినందుకు ఇవాళ సుప్రీంకోర్టు అసలు వీళ్ళకి బెయిల్ ఎందుకు ఇవ్వాలని మోసం అన్నమాట. అంటే కోర్టును కూడా మోసం చేశారు. బోరగడ్డ అనిల్ మనం చూసాం, హైకోర్టును మోసం చేశాడు. వాళ్ళమ్మ ఏదో ఆపరేషన్ అని చెప్పి రాఘవ శర్మ లెటర్ ప్యాడ్ సృష్టించటం, ఆయన సంతకం ఫోర్జరీ చేయటం, బెయిల్ కోసం హైకోర్టుని మోసం చేసిన బోరగడ్డ అనిల్కి, బెయిల్ కోసం సుప్రీంకోర్టును మోసం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏంది తేడా ఉంది? అతను రౌడీ షీటరు, ఇతను మాజీ మంత్రి. తేడా ఏం కనపడతలేదు మనకి. ఇప్పుడు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, వీళ్ళ మధ్య ఒక రేస్ నడుస్తుందని చెప్పారు ఎమ్మెల్యేల మధ్య. అప్పుడు జగన్ ఎమ్మెల్యేల మధ్య నేను ముందు అరెస్ట్ అంటే నేను ముందు అరెస్ట్ అన్నట్టుగా మాజీ మంత్రుల మధ్య కూడా ఒక మంచి రేసు నడుస్తోంది. నేను ముందంటే నేను ముందు అరెస్ట్. ఇప్పుడు ఆ రేసులో ఫస్టా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అరెస్ట్ అయిన తొలి మంత్రి? మామూలుగా ఏంటంటే ఆ ల్యాండ్ మాఫియా, మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసు, వాటిల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ ఏమో అనుకున్నాం. లేకపోతే విడుదల రజని అక్రమ వసూళ్ళు, మోసము, స్టోన్ క్రషర్సు, అందులో రజనీ అరెస్ట్ ఏమో అనుకున్నాం. లేకపోతే కొడాలి నాని, అతను మట్టి మాఫియా, అక్కడ అతను అరెస్ట్ ఏమో. కారుమూరి నాగేశ్వరరావు, టీడీఆర్ బాండ్స్ ఏదో అరెస్ట్. ఇట్లా అనుకుంటే టపకమనే నేనే ఫస్ట్ అని అరెస్ట్ అయ్యాడా? కాకాని గోవర్ధన్ రెడ్డి సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, అక్కడ ఆ క్వాడ్జ్ 250 కోట్ల రూపాయలు విలువైన క్వాడ్జ్ ఏంటి 62,000 క్యూబిక్ మీటర్లు కొట్టేశాడంట. రెవెన్యూ శాఖ నిర్ధారించింది. కాకాని గోవర్ధన్ రెడ్డి అనగానే మనకు కుక్కల గోవర్ధన్ రెడ్డి గుర్తొస్తాడు. కుక్కలు అనగానే కోర్టు గుర్తొస్తుంది. ఆ కోర్టులో ఫైళ్ళు దొంగతనం గుర్తొస్తుంది అన్నమాట. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మలేషియాలో ఆస్తులు ఉన్నాయి, సోమిరెడ్డి కొడుక్కి హాంకాంగ్లో ఆస్తులు ఉన్నాయి, సోమిరెడ్డి పెళ్ళానికి సింగపూర్లో ఆస్తులు ఉన్నాయని చెప్పి 68 ఎకరాలు మలేషియాలో సోమిరెడ్డి పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నట్టుగా పుట్టించాడు. ఏదో రామస్వామి అన్నాడు, రామన్ అన్నాడు, పెరియస్వామి అన్నాడు, వాళ్ళందరి పేర్ల మీద ఇతను ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేశాడు. చైనా బ్యాంక్ అన్నాడు, కెనడా బ్యాంక్ అన్నాడు, మై బ్యాంక్ అన్నాడు, వరల్డ్ బ్యాంక్ తప్ప అన్నీ పుట్టించాడు. ఆ పేపర్లన్నీ ఏమైపోయాయి? కోర్టులో ఆ పేపర్లు ఉన్నాయి. నువ్వు చెప్పినటువంటి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్నీ కోర్టులో ఉంటే కుక్కలు అరిసినాయి అంట, దొంగలు పడ్డారంట. అదేమో 17 కోర్టు బిల్డింగ్స్, 1 కాదు 2 కాదు. ఆ కుక్కలు కూడా కరెక్ట్గా ఎందులోకి వచ్చాయి? ఈ ఫైల్ ఉన్న కోర్టు బిల్డింగ్లోకే వచ్చాయి. ఆ దొంగలు కూడా ఏ బీరువా తీశారు? అక్కడ 11 బీరువాలు ఉన్నాయంట. కరెక్ట్గా ఈయన ఫైళ్ళు ఉన్న బీరువానే తీశారు. ఆ బీరువాకు కూడా కరెక్ట్గా అన్నిటి 10 బీరువాలకి లాక్ ఉంది, ఒక బీరువాకే లాక్ వేయలేదంట ఆ రోజు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేసింది ఆ కేసు. సిబిఐ ఎంక్వైరీ చేసి, సిబిఐ వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు. ఏది ఒక 88 మంది సాక్షులు అన్నారు, 400 పేజీల డాక్యుమెంట్ అన్నారు,
చివరికి క్లీన్ చిట్ ఇచ్చి పారేశారు. జగన్మోహన్ రెడ్డి మజాకానా ఏమయ్యా కుక్కలు? ఎక్కడ కోర్టు, ఎక్కడ ఫోర్జరీ డాక్యుమెంట్స్, కుక్కలేంటి, దొంగలేంటి, అసలు ఎంత కాక్ అండ్ బుల్ స్టోరీ సృష్టించారు. అదే కాదు, నీకు గోవర్ధన్ రెడ్డి అనగానే మనకి కరోనా ప్యాలెస్ గుర్తొస్తుంది. ఏ ప్యాలెస్? కరోనా ప్యాలెస్. అంటే అక్కడ ఆనందయ్య అని కరోనా మందు అప్పట్లో ఫేమస్ అయింది, నీకు గుర్తుండే ఉంటుంది. వరుస పెట్టి నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ఇంటి ముందు అసలు కార్లు, అసలు వేల కార్లు అన్నమాట. దేశం నలుమూలల నుంచి వచ్చారు. కిట్టకిట్టలాడిపోయింది. అప్పటికి వ్యాక్సిన్ ఈ సుచిత్ర ఎల్లా వీళ్ళు ఇంకా తయారు చేయాలి. అప్పటికి మొత్తం కరోనా దెబ్బకి ఆనందయ్య వెంటనే కౌంటర్ తెరిచాడు. అక్కడ ఆనందయ్య మందు కావాలంటే మరి ఇంత ఫీజు అని పెట్టారా, వసూళ్ళు చేశారా? ఇవాళ ఆ డబ్బుతోనే ఇతను ప్యాలెస్ కట్టాడా నెల్లూరులో? దాన్ని అందరూ కాకాని ప్యాలెస్ అని పిలవరంట, కరోనా ప్యాలెస్ అంటారు. అంటే కరోనాలో వసూలు చేసిన డబ్బులతో కట్టిన ప్యాలెస్ అని, మరి దానికి కరోనా ప్యాలెస్ అని ముద్ర వేసారేమో. కానీ అతను 5 సార్లు ఎమ్మెల్యే. ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. మాజీ మంత్రి, వ్యవసాయ శాఖకి మంత్రిగా పనిచేసిన వాడు. అతనేంటి, ఒక పట్టాలు పంపిణీ, ఆ నియోజకవర్గంలో రెవెన్యూ మామూలుగా పట్టాలు ఇచ్చారు పేదలందరికీ. పేదలకు పట్టాలు ఇచ్చింది నేను 3000 ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేశా అని చెప్పాడు కాకాని, ప్రెస్కి, మన మీడియాకి, అందరికీ. కానీ ప్రభుత్వ రికార్డులో ఏమని చెప్పారు? మేము 7000 ఎకరాలు పట్టా ఇచ్చామని చెప్పారు. మిగిలిన 4 ఎక్కడుందో. 7000 ఎకరాల్లో పట్టాలు ఇచ్చామనేమో ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు, 3000 ఎకరాల్లో పట్టాలు ఇచ్చామని కాకాని చెప్తాడు. ఏమయ్యా 4000 ఎకరాలని సత్యమూర్తి గారు అడుగుతున్నారు. అంటే 4000 ఎకరాలు నీకు గాలిలో కలిసిపోయాయా? అంటే మీరే అంటున్నారు సార్, 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, మంత్రిగా కూడా చేశారు అని చెప్పి. మరి నిజంగానే చెప్తున్నట్టు అన్ని అన్యాయాలు, అక్రమాలు ఇన్ని చేసి ఉంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఎట్లా ఎన్నికై ఉంటారంటారు? మరి ఇట్లా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టిస్తే అవకేం చేస్తారు? అసలు ఈ నకిలీ మద్యం, ఇప్పుడు నీకు తెలుసు కదా, ఇప్పుడు లిక్కర్ మాఫియా ఏదో కేసు నడుస్తుంది కదా, ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఒక 7 అరెస్ట్ అయినట్టున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ రేపా అక్కడ రాసి ఉంది, రేపే విడుదల అన్నట్టుగా, రేపే అరెస్ట్ అన్నట్టుగా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర బోర్డులు పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాదు, అసలు ఈ లిక్కర్ మాఫియా, ఈ నకిలీ మద్యం, వీటన్నిటికీ ఎవరనుకుంటున్న ఇన్స్పిరేషను? ఇప్పుడు తీగలు ఆగితే నీకు సర్వేపల్లిలో కదలాల. 2014 ఎన్నికలకు ముందే ఇతను నకిలీ మద్యం తయారు చేయించాడు. ఎక్కడ? గోవాలో తయారు చేసిన నకిలీ మద్యం ఎక్కడ పంచాడు? సర్వేపల్లిలో పంచాడు. టపక్ చచ్చిపోయారు. ఆ నకిలీ మద్యం తాగి ఆ నియోజకవర్గంలో అతను కూడా ఉన్నాడు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని కావాలో ఏదనుకుంటాను. అంటే అక్కడే నకిలీ మద్యం, మరి అంతమంది చనిపోయారు, అదొక కేసు అనమాట. దాంట్లో అరెస్టులు కూడా జరిగాయి. ఇది ఎప్పుడు? 2014 ఎన్నికలకు ముందు ఇతను అక్కడ ఓటర్లకి చీప్ లిక్కర్ తాగపోపించి చంపించిన పరిస్థితి అనమాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇదేదో బాగుంది, ఒక సర్వేపల్లి కర్మ, మొత్తం రాష్ట్రం అంతా డిస్టిలరీలు మనమే పట్టుకుందాం, మనమే తయారు చేద్దామని 30,000 మందిని చంపేశారు అనమాట. అంటే ఈ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు, సరఫరా అంతా ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి పేటెంట్ అది. అయితే అసలు ఈ కేసుతో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏం సంబంధం లేకపోయినా కానీ కావాలని ఆయన పేరును చేర్చారు. హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కేసును పటిష్టం చేసి ఇప్పుడు సెక్షన్లు ఇంకా జోడించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇప్పుడు కావాలని ఆయన టార్చర్ చేస్తున్నారు అంటున్నారు. అసలు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈ విధంగా ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి అనిల్ రెడ్డి గారు కూడా ఈరోజు పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు చెప్పింది అరెస్ట్ చేయమని. సుప్రీంకోర్టుని హెచ్చరిస్తున్నాడేమో, కొంచెం జాగ్రత్తగా హెచ్చరించమను. అంతకుముందు హెచ్చరించిన వాళ్ళందరూ పారిపోయారు, ఇప్పుడు అతనికి కూడా పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటి అంటే సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ కేసుని ఎప్పుడు పెట్టారు? డివిఎస్ గారు ఈ కేసుని ఏ గవర్నమెంట్లో పెట్టారో ఒక్కసారి, ఇప్పుడు మీతో చాలామంది మాట్లాడారు కదా, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, ఈ అనిల్ యాదవ్ దగ్గర నుంచి యాంకర్ శ్యామల్ దగ్గర నుంచి అందరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఈ కేసు ఎప్పుడు ఏ గవర్నమెంట్లో పెట్టారో ఒక్కసారి చెక్ చేసుకోమనండి. వాళ్ళని హెచ్చరించమను. కేసు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి టైంలో.
జగన్మోహన్ రెడ్డి టైములోనే తీసి 65,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జిని ఇల్లీగల్గా పంపించేశారు బయటికి, దేశం బయటికి పంపించేశారని చెప్పి కేసు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా పెద్ద యుద్ధమే చేశారు. ఆయన యుద్ధం చేస్తే ఆయన చేస్తున్న దీక్షని భగ్నం చేయటానికి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇజ్రాయల్ని పంపించాడు. ఇజ్రాయల్ని పంపించి అక్కడ గొడవ చేసి ఆయన ఇంకా సిగ్గుపడి లేచిపోవాలని, అంత అటువంటి ఒక్క నేరం కాదు ఇక్కడ, అన్ని నేరాలు చేసి ఇప్పటికీ దొరికాడు. పాపం పండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సావాసంలో నకిలీ మద్యం ఎట తయారు చేయాలో చేసి చూపించిన, డిమాన్స్ట్రేట్ చేసిన వ్యక్తి. అంటే హిజ్రాలను ఇట్లా కూడా వాడుకోవచ్చు అండి. జాగ్రత్త. మళ్ళీ ఇప్పుడు పోలీసులు కనుక సరిగ్గా విచారణించకపోతే హిజ్రాలను పంపిస్తారు. కోర్టు కనుక సరిగ్గా పనిచేయకపోతే జడ్జీల మీదకి హిజ్రాలను పంపుతారు. వీళ్ళు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ అధికార ప్రతినిధులు, అనధికార ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మొత్తం అంతా విచారణ జరిగింది. ఆల్రెడీ ప్రైమా ఫేసి ఉంది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అతను అయినా సరే లొంగిపోలేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సాక్షి మీడియాలో పోలీసులు నోటీసు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో ఒక్కసారి పాత రికార్డులు చూసుకోండి. ఆయన ఏమన్నా పారిపోతాడా, ఆయన ఏమన్నా ఎక్కడికన్నా వెళ్తాడా, ఇట్లా నోటీసులు ఇన్నిసార్లు ఇవ్వటం ఏంటి, అది ఇది అని చెప్పి సాక్షి మీడియాలో కూర్చొని మేధావులందరూ మాట్లాడారు. మరి పారిపోయాడు కదా. ఎక్కడ దొరికాడు? హైదరాబాద్లో ఆయన ఇంట్లో దొరికాడా, లేదు సర్వేపల్లిలో దొరికాడా, లేదు నెల్లూరులో దొరికాడు? దొరకలేదు కదా. ఎక్కడో కర్ణాటక కేరళ బార్డర్లో ఒక మసాజ్ సెంటర్లో దొరికాడు. అసలు ఎందుకు ఈ కర్మ ఎందుకు? హైదరాబాద్లో ఆటోల్లో తిరిగాడు. ఎందుకు ఈ కర్మ? అంత మసాజ్ సెంటర్లలో దొరుకుతున్నారు. ఆ మద్యం కేసులో గోవిందప్ప బాలాజీ కూడా మసాజ్ సెంటర్లోనే దొరికాడు. వీళ్ళందరికీ బాగా డబ్బు మదం ఎక్కి మసాజులు చేసుకోవడానికి పోతున్నారు. కేరళకి, కర్ణాటకకి, అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు పోలీసులు మసాజ్ చేస్తున్నారు. ఆల్రెడీ చక్కగా చేస్తారు. అసలు విషయం కూడా చెప్పాలి బయటకు వచ్చి. ఈ క్వాడ్జిలో ఇతను ఒక్కడే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా వినపడుతున్నది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వేరే ల్యాండ్స్, క్వాడ్జి ఉన్న దీన్ని ఇల్లీగల్గా తీసుకొని నా భూమినే కొట్టేశాడు అని చెప్పి ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. క్వాడ్జి మైనింగ్ ఇల్లీగల్గా మైనింగ్ చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా అని చెప్పి ఒక ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అందుకని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కడే కాదు, ఈయనకి తోడు ఇంకా చాలామంది, పొంగులేటి కొడుకు కూడా, వీళ్ళందరూ పొంగులేటి సుధాకర్ రెడ్డి కొడుకు, వీళ్ళందరూ ఇప్పుడు లైన్లో వీళ్ళందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వస్తారు. చట్టం అంత ఈజీగా వదిలిపెట్టేది కాదు. అయితే సార్, ఇందాక ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే అక్రమ మైనింగ్ చేశారో దీన్ని గాలి జనార్దన్ రెడ్డి కేసుతో సార్ పోలుస్తూ చెప్పారు. మరి శిక్షలు కూడా ఆ రకంగానే పడే అవకాశం ఉంటుందంటారా? అంతే కదా. అంటే నువ్వు అనొచ్చు, ఆయనకి 13 ఏళ్ళ తర్వాత పడింది, ఈయనకి కూడా 13 ఏళ్ళ తర్వాత పడుద్దా అని అడగచ్చు. అది ఇవాళ ఏంటంటే కోర్టులు, న్యాయమూర్తులు ఇవాళ ఈ విధంగా కాలయాపన చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ ఎలక్ట్ అవుతున్నారు, వీళ్ళు మళ్ళీ పరిపాలనలో చొరబడుతున్నారు. మొన్న చేసిన దానికన్నా ఇంకా రెట్టింపు 3 రెట్లు అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే కదా అనేది. ఏంటి, అరెస్ట్ అయితే చేయనివ్వండి, జైలుకు పంపితే వెళ్ళండి, రండి, ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా తిరగండి, నేనైనట్టు ముఖ్యమంత్రి అవ్వండి. జనం చేస్తారు. జనం అంటే అంత చులకన. అంటే మేము జనాన్ని మసిబూసి మారేడుకాయ చేయగలం, తిమ్మిని బిమ్మిని చేస్తాం, ఏదైనా వాళ్ళకి చెబుతాం, వాళ్ళల్లో విషం నింపుతాం, వాళ్ళని మాయ చేసి మళ్ళా ఎలక్ట్ అవుతాం అన్న ధీమా కనపడుతుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డిలో, ఆ పార్టీలో. అంబటి రాంబాబు కూడా అన్నాడు కదా, ఏంటి సూట్ కేసు చూపించాడా, బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్టులు ఏం కొత్త కాదు, చేసుకుంటే చేసుకోండి అన్నట్టు మాట్లాడారు. అతన్ని కూడా నేను కూడా రెడీగా ఉన్నాను అన్నాడు.
మరి అతని మీద ఏమి కుంభకోణం ఉందో రావాలి ఇప్పుడు. ఎవరు ఒకటా రెండా? సీఎంఆర్ఎఫ్ కూడా సగం ఎత్తాడు కదా. సీఎంఆర్ఎఫ్ ఏదో అమ్మాయికి ఏదో 5 లక్షలు వస్తే ఆ చనిపోయిన కేసులో వాళ్ళ దగ్గర సగం ఇవ్వమని డిమాండ్ చేసిన పరిస్థితి. వాళ్ళు పోయి పాపం పవన్ కళ్యాణ్ దగ్గర లబలబ. ఇక ఆయనకి ఇసుగు పుట్టి ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా 1 లక్ష ఇచ్చాడు. ఎవరికి? ఆ సన్నాసాడు తీసుకున్నది. మరి అతను ఎటు ఇచ్చి సావాళ్ళే అని చెప్పి ఈయనే 1 లక్ష రూపాయలు ఆదుకున్నాడు వాళ్ళని. అదే కాదు, లాటరీ ఉందిగా సత్తెనపల్లిలో, మంచి సంక్రాంతి సందర్భంగా పెద్ద లాటరీ. డ్యాన్సులు కూడా వేస్తాడు కదా. ఊరికే డ్యాన్సులు వేస్తాడా? అక్కడ సరే లాటరీ టికెట్లు అమ్మడము, అమ్మిన డబ్బును మళ్ళా మింగడము, చాలా కేసులు ఉన్నాయి, అనేక కేసులు. 1-2 భూ కబ్జాలు ఉన్నాయి. అతను ఎవరో గోదావరి జిల్లాల వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన భూమి ఇతను కబ్జా చేశాడని ఒక 2.5 ఎకరాలు సత్తెనపల్లిలో. అంటే ఇవాళ అందరిపైన ఇవాళ ఉక్కుపాదం. ఏది? పోలీస్. మనం డీజీపీ ఇవాళ హరీష్ కుమార్ గుప్తా, హోమ్ మినిస్టర్ అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహించే ప్రసక్తే లేదంట. ఏది? ఎవరు ఎటువంటి నేరాలకు పాల్పడ్డా వాళ్ళందరిపైన కేసులు, తన మన అని లేకుండా వాళ్ళు పోలీస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులన్నీ పడుతున్నాయి. ఇందాక ఒక కథ చెప్పా, ఏంటది? ఫోర్జరీ డాక్యుమెంట్స్, సోమిరెడ్డి కథ చెప్పా. మరి ఇంకో కథ చెప్పదా నీకు? ఇంకో ఫోర్జరీ కథ. ఏది? ఈసారి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ కొట్టేశారు. ఆ గ్రావెల్ కొట్టేయటానికి ఎవరు సంతకం ఫోర్జరీ చేశారు? మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఆయన ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఆయన ఉంటే, ఆయన ఆ సర్వేపల్లి ఆ గ్రావెల్ రిజర్వాయర్ కేసులో నిందితుడిగా ఆయన పేరు కూడా చేర్చారు. ఎవరి పేరు? మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు. ఆయనకి నోటీసులు వెళ్ళాయి. నోటీసులు పంపింది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఏది? ఇది కూడా ఆ అకౌంట్లోనే వేసుకోవాలి. ఇది చంద్రబాబు పెట్టిన కేసులేమి కావు, ఇవన్నీ అప్పుడే. ఆయన మాగుంట శ్రీనివాసులరెడ్డి బిత్తరపోయాడు. సర్వేపల్లి రిజర్వాయర్ ఏంటి, గ్రావెల్ ఏంటి, దాంట్లో నేను నిందితుడిగా చేర్చడం ఏంటి అన్నాడు. ఇదిగోనండి, ఇదే కదా మీ లెటర్ ప్యాడ్, మీ సంతకం, మీరు పర్మిషన్ అడిగితేనే కదా దానికి ఇచ్చింది. నాకు తెలియకుండా నా లెటర్ ప్యాడ్ ఎలా పోయింది, నా సంతకం నాకు తెలియకుండా ఎవరు పెట్టారంటే ఎవరు కనపడ్డారు? కాకాని గోవర్ధన్ రెడ్డి. అంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పుడు అదొక కేసు. ఏది? ఆయన సంతకం ఫోర్జరీ కేసు అన్నమాట. అంటే అసలు ఇతను ఎన్ని ఫోర్జరీ సంతకాలకు పాల్పడ్డాడు? అసలు ఇతను ఒక ఫోర్జరీ డాన్ లాగా ఉన్నాడు. అసలు జగన్ చూసుకోవాలి, ఆయన సంతకం కూడా ఏమన్నా ఫోర్జరీ చేశాడేమో చూసి జగన్ ముందర జాగ్రత్తగా ఉండాలి. అంటే జగన్ జాగ్రత్త పడడు. మొన్న లిక్కర్ మాఫియాలోనే నా సంతకం ఒకటి ఉందా అని అడిగాడు. ఏమని మన ప్రెస్ మీట్లో నువ్వు వినలేదా? ఎక్కడైనా సరే ఒక్కచోట నా సంతకం చూపిస్తారా అని చంద్రబాబుని సవాల్ చేస్తాడు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏంటంటే అతను కూడా భ్రమంలోకి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకో 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడు, ఇక నాదే ఏకఛత్రాధిపత్యం, నెల్లూరు అంతా నేనే దున్నుకుంటా అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోయి తను భ్రమంలో ఉండటమే కాకుండా తన కార్యకర్తలను కూడా భ్రమంలో పెట్టడం. అసలు అతను ఎవరో సిఐ సుబ్బారావు, అతను వార్నింగ్ ఇచ్చాడు, బట్టలు ఇప్ప తీపిస్తాను ఏదో అన్నట్టున్నాడు. ఇవాళ సుబ్బారావు ఇవాళ మరి ఎవరు బట్టలు తీపిస్తాడు? ఇప్పుడు అదే జైల్లో ఏదో మసాజ్ చేస్తారు. ఇప్పుడు దురదృష్టం. ఏది? ఇందాక మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఎంతమంది బలయ్యారంటే ఆ బలైన జాబితాలో ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ తాజా బలి అన్నమాట. మరి ఇంకా భవిష్యత్తులో ఇంకెంతమంది బలవుతారో చూడాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ క్వాడ్జీ తవ్వుతున్న యంత్రాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టుకొని వాటినంతా వీడియో తీసి మొత్తం సోషల్ మీడియాలో పెట్టాడు. వాళ్ళని అడిగితే ఎవరివి మిషన్లు అంటే వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు వాళ్ళు. అందుకని ఈ కేసుతోటి జగన్మోహన్ రెడ్డికి కూడా లింకు ఉండొచ్చు. ఇప్పుడే చెప్పలేం, కానీ బహుశా కేసు అటు లీడ్ కావచ్చు. అందుకని ఇది చిన్న కేసు ఏం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ క్వాడ్జీ కుంభకోణంగా దీన్ని పరిగణించాల్సిన అవసరం కనపడుతున్నది. మైనింగ్ మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది కాబట్టి దాని కిందకే వస్తుందంటారా? అందులో కూడా వస్తుంది. ఇది వేరు, అందులో కూడా వస్తుంది.
ఇక్కడ ఒక సిట్టు దెబ్బకే వాళ్ళు విలవిల్లాడుతుంటే ఇప్పుడు ఇంకో సిట్టు దొంగలందరూ బయటకు వస్తారు, అందులో డౌట్ లేదు. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు డివిఎస్ గారిని, గాలి జనార్దన్ రెడ్డికి 13 ఏళ్ళ తర్వాత శిక్ష పడ్డది, ఇది కూడా అట్లా జరుగుతుందా అని. ఇక్కడ ఒక చిన్న ఇదేంటి అంటే, గాలి జనార్దన్ రెడ్డి కేసు సిబిఐకి వెళ్ళింది ఎప్పుడు అంటే ఆయన తవ్వుకొని మొత్తం అమ్మేసుకున్న తర్వాత సిబిఐ చేతికి వెళ్ళింది. అందుకని సిబిఐ ఇగో ఇతను తవ్వుకొని ఇల్లీగల్ మైనింగ్ చేశాడు అని ఎస్టాబ్లిష్ చేయటానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. అంటే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వరకు వెళ్ళి ఇదిగో ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఉంటాయి, అవి తీసి ఇదిగో ఈ టైంలో ఇంత ఉండేది, ఈ టైం వచ్చేసరికి ఇంత అయింది అని చెప్పి వాళ్ళు అమెరికా దాకా కూడా వెళ్ళారు, నాసా దాకా కూడా వెళ్ళి సర్టిఫికెట్లు తీసుకొని రావాల్సి వచ్చింది. అందుకని డిలే జరిగింది. ఇక్కడ ఏంటి అంటే క్వాడ్జి అమ్ముకున్నారని మొత్తం అంతా రికార్డెడ్ ఎవిడెన్స్ ఇక్కడ మొత్తం ఉన్నది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు థ్యాంక్స్ టు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయన తెలుగుదేశం పార్టీ లీడరు, పాలిట్ బ్యూరో మెంబరు. ఆయన అక్రమాస్తులు ఉన్నాయని చెబుతాడు. ఆయన నెల్లూరు నుంచి అమరావతి రావడానికి పెట్రోల్ ఉందా లేదా కారులో, సరే ఒకసారి చూడండి అయ్యా అని అడిగే బ్యాచ్. అంటే పెట్రోల్ కూడా ఉండదు, మళ్ళీ అప్పుడు కొట్టించుకొని అమరావతి రావాల్సిన పరిస్థితుల్లో ఆయన ఈ రోజుకి అట్లాగే ఉంటాడు. మంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేశాడు, కానీ అంత నిజాయితీగా పనిచేసిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ పొలాలు ఉన్నాయి, మలేషియా సింగపూరు అని చెప్తాడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇక్కడ ఈ క్వాడ్జి అక్రమ మైనింగ్లో సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టే సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయింది కాబట్టే ఈ ఆదేశాలు వచ్చినాయి. ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అందుకని ఎక్కువ టైము గాలి జనార్దన్ రెడ్డికి పట్టినంత టైము కాకాని గోవర్ధన్ రెడ్డికి పట్టదు. ఏదైనా మనం బస్ స్టాండ్లోకి వెళ్తే అక్కడ గ్లాసుల వెనక ఫోటోలు ఉంటాయి. అవును, చూసావమ్మా ఎప్పుడన్నా? పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళి ఉండవు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ నీకు ఫ్రంట్ దగ్గర, అంటే మేము కూడా జర్నలిస్టులుగా వెళ్ళాము, కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా నేరస్తులుగా కాదు. ఆ పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని ఫోటోలు ఉంటాయి, అక్కడ రాసి ఉంటుంది కింద ఏమని, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డులు ఉంటాయి. అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం ప్రవేశించే దగ్గర బోర్డు పెట్టాలి, లేకపోతే అమరావతి సెక్రటేరియట్లో బోర్డు పెట్టాలి. వీళ్ళందరి ఫోటోలు అక్కడ పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన మంత్రుల ఫోటోలు, ఇవాళ ఒక మంత్రిగా పనిచేసినాడు, ఈ విధమైన అవినీతికి పాల్పడి జైలుకి వెళ్ళాడంటే రేపు ఇంకెంతమంది మంత్రులు వెళ్తారో. మీరు అన్నారు పలానా వాళ్ళు ఖండించారు, కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ని పలానా వాళ్ళు ఖండించారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఖండించాడు. ఎందుకంటే ఆయన కూడా ఉన్నాడు ఇందులో, ఈ మైనింగ్ దాంట్లో ఆయనే కదా మంత్రి, ఆయనే కదా గనుల శాఖ మంత్రిగా మంత్రి ఆయనే కదా. ఇవాళ నెక్స్ట్ అరెస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం వీళ్ళందరూ ఫోటోలు మాత్రం పెట్టాలా? ఏది వసూళ్ళ రజని, లేకపోతే టీడీఆర్ కారుమూరి. అసలు ఒక్కొక్కళ్ళు వజ్రాల లాంటి వ్యక్తుల్ని మంత్రులుగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేశాడు. జగన్మోహన్ రెడ్డిని మాత్రం అభినందించక తప్పదు. ఇప్పటికే ఒక ఐపీఎస్ అరెస్ట్ అయ్యాడు అంటే దిగులు పడ్డాం మనందరం కూడా. ఐపీఎస్లు అరెస్ట్ అవుతున్నారు, మరి ఐఏఎస్ల సంగతి ఏంటి అని మీ కోరిక తీరుస్తూ ఉండండి అని చెప్పి ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అరెస్ట్ అవుతున్నారు, మరి మంత్రుల సంగతి ఏంటి అంటే కంగారు పడమాకండి, మా మంత్రి ఉన్నాడు దొరుకుతాడు త్వరలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకో మంత్రిని అప్పగిచ్చాడు పోలీసులకి. ఇంకా ఎంతమంది ఉన్నారో చివరికి ఆయనే రావాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇంతమంది అన్ని విభాగాల్లో ఇంతమంది దొంగల్ని పెట్టుకున్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. అంటే మనం కాదు, నేరస్తులు అప్రిషియేట్ చేస్తారు, మనం కాదు. ఆయన వాలంటీర్లకి అవార్డులు ఇచ్చాడు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సేవా రత్న, సేవా వజ్ర, సేవా సామ్రాట్, అట్లా వీళ్ళకి ఇవ్వాలి. ఏమని, క్వార్జు వజ్ర, లేకపోతే టీడీఆర్ రత్న, వసూళ్ళ వజ్ర, ఈ విధంగా వీళ్ళకి ఇవాళ క్వారీ క్వీన్